ఒకసారి నేను రోడ్ మీద వెళ్తా ఉంటే ఒక ముస్లిం ఆమె రోడ్ మీద పడుకొని ఉంది అధ్యక్ష. అందరూ ఉన్నారు, ఆమె మాత్రం రోడ్డు మీద పడుకొని ఉంది. నేను కొంచెం దాటిపోయిన దానివల్ల ఆపి మళ్ళీ వెనక్కి వచ్చి అడిగాను ఏమెవరు అని అంటే వాళ్ళ కొడుకులు ఇక్కడ వదిలేసి వెళ్ళారు అని చెప్పారు అధ్యక్ష. ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే మరి ఎక్కడ తింటది అంటే మేమే రోజు ఎవరన్నా ఒకరం పెడతాము అని చెప్పాను. మరి ఎక్కడ పడుకుంటది అంటే మా చావిట్లలోనే పడుకుంటది అని చెప్పారు అధ్యక్ష. మరి వాళ్ళు రారా కొడుకులు అంటే ఇక్కడ నుంచే ముందు నుంచే వెళ్తా ఉంటారు కొడుకులు, బిడ్డ అల్లుడు కూడా ముందు నుంచే వెళ్తా ఉంటారు, కానీ ఆమెను ఎవరు కూడా కనీసం పలకరించరు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అప్పుడు నాకు బాధేసి ఈ వృద్ధాశ్రమం నుంచి వాళ్ళని పిలిపించి నేనే స్వయంగా తీసుకెళ్లి ఆ ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేయడం జరిగింది అధ్యక్ష. నేను జాయిన్ చేసిన 14వ రోజు ఆవిడ చనిపోవడం జరిగింది అధ్యక్ష. చనిపోయిన తర్వాత నేను ఆశ్రమానికి వెళ్ళి చూసే వరకు అప్పుడే కొడుకులు వచ్చున్నారు అధ్యక్ష. ఆశ్రమం వాళ్ళు ఏం చెప్పారంటే ఆ 14 రోజులు కూడా కొడుకు గురించి బిడ్డ గురించి ఆలోచిస్తూనే తన తుది ప్రాణం విడవడం జరిగింది అధ్యక్ష. అది అధ్యక్ష తల్లి అంటే. అటువంటి తల్లిని నిర్లక్ష్యం చేస్తే అది మనకు మంచిది కాదు, మన పిల్లలకు కూడా మంచిది కాదు అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కనీసం చనిపోతే వచ్చి తల్లిదండ్రులను దహన సంస్కారాలు కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. మొత్తం కమర్షియలైజ్ అయిపోయి మన ఫ్యామిలీలలో విలువలు లేకుండా పోతున్న ఈ సమయంలో ఇటువంటి బిల్లును ప్రవేశపెట్టి మరి తల్లిదండ్రుల బాధ్యతను మీరు తప్పనిసరిగా తీసుకోవాలి అన్నటువంటి ఒక సంకేతాన్ని ఈ సభ ద్వారా మేమందరం కూడా పంపించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బిల్లును సపోర్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష.